మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి ప్రజలకు పంచుతామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదే పదే చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అండ్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత పాలనా విధ్వంసాలను సరిచేస్తున్నాము అనే పదే పదే ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు కానీ వాస్తవ లెక్కలు మాత్రం మరో విధంగా ఉన్నాయి అన్న విషయాన్ని చాలా కన్వీనియంట్గానే తన ప్రచారాల ద్వారా మరుగున పరుస్తూ ఉన్నట్లున్నారు. కాగ్ నివేదికలే చూసుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ సొంత పన్నుల ఆదాయ వృద్ధిలో కూడా చాలా వెనుకబడి ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ సొంత పన్నుల ఆదాయ వృద్ధి ఏదైతే ఉందో అది కేవలం 1.97% మాత్రమే పెరుగుదల ఉంటే బీహార్ లాంటి రాష్ట్రాల్లో 18%గా ఉంది. అండ్ సొంత పన్నుల ఆదాయ వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ 22వ స్థానానికి పడిపోవడం బాధాకరం. అండ్ అదే సమయంలో జిఎస్టీ వాటా కూడా తగ్గిపోయింది. స్వయాన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంటుకి చెప్పిన తాజా సమాధానాన్ని కనుక చూస్తే 2023-24లో జిఎస్డిపిలో జిఎస్టీ వాటా 2.20%గా ఉంటే అది ఇప్పుడు 1.90% పడిపోయిందని చెప్పి స్వయాన తాను చెప్పిన మాట. అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అయితే కొంతకాలం కిందటి వరకు 24 ముందు వరకు ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తాజాగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్లో మాత్రం ఏకంగా 8% పడిపోవడం కూడా బాధాకరం. ఏ విషయంలో చూసినాం ఇంకా అప్పుల్లో అయితే నంబర్ 1, ద్రవ్య రెవెన్యూ లోటులో కూడా ఆంధ్రప్రదేశ్ నంబర్ 1. ద్రవ్య -5.09%తో -5.09% ద్రవ్య లోటుతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్లు కాగ్ చెప్పింది. అండ్ -60,285 కోట్లతో దేశంలో ఏ రాష్ట్రానికి అందనంత ఎత్తులో రెవెన్యూ లోటులో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఒక ద్రవ్య రెవెన్యూ లోటులో దేశంలో టాప్ ఉంది, అప్పుల్లో దేశంలో మనమే టాప్ ఉన్నాం అప్పులు తీసుకోవడంలో. మిగిలిన వాటి అన్నిటిలో కూడా చివరికి శాంతి భద్రతల్లో కూడా చూసాం మనం 26% ఆంధ్రప్రదేశ్ పడిపోవడం. పోనీ వాళ్ళ పత్రికల్లో అని చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పేది 20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం ఆంధ్రాకు, 23 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం, 29 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామంటారు. తీరా తాజాగా పార్లమెంటుకు కేంద్ర మంత్రి చెప్పిన సమాధానం ప్రకారం ఈ 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కి వచ్చింది కేవలం 6,215 కోట్ల పెట్టుబడులు మాత్రమే. ఈ అన్ని పెట్టుబడులు సాకారమే, అన్ని ఫుల్ఫిల్ అయిపోతే అప్పుడు ఒక 20,000 వరకు ఉద్యోగాలు రావచ్చు అని చెప్పారు. ఇంకా ఏ విషయంలో అండ్ లోక్సభలో మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ కేంద్ర మంత్రి చెప్పింది ఏంటి, గడిచిన 2 ఏళ్లలో ఏపీలో 4,520 ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి. తద్వారా 48,477 మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు వాళ్ళే వెల్లడించారు. అండ్ వీళ్ళు చెప్పినట్లు తాజాగా 6,215 కోట్ల పెట్టుబడులు 2 ఏళ్లలో వస్తే దాని ద్వారా 22,000 ఉద్యోగాలు భర్తీ అవుతాయని చెప్పి భావిస్తే అండ్ అట్ ద సేమ్ టైం 48,477 మంది ఉద్యోగాలు కోల్పోయారు. మరి చూడండి, దాదాపు ప్రతి గ్రోత్ రిలేటెడ్ ఇండెక్స్లోనూ వెనుకబడి ఉంటే ద్రవ్య లోటు, రెవెన్యూ లోటు, ఉద్యోగాలు కోల్పోవడం, పెట్టుబడులు తక్కువ రావడం, శాంతి భద్రతలు, సొంత పన్ను ఆదాయంలో పడిపోవడం, జిఎస్డిపిలో జిఎస్టీ వాటా పడిపోవడం, ఈ అన్నిట్లోనూ అయితే మనం దూసుకుపోతున్నాం. అసలు గ్రోత్ ఉండాల్సిన చోటేమో వెనకబడి ఉన్నాం, వెనకబడి ఉండాల్సిన ర్యాంకింగ్లో ఏమో చాలా ముందు ఉన్నాం. శాంతి భద్రత లాంటి చోట్ల మనం దూసుకుపోవాలి, కానీ 26వ ప్లేసు. ఇలా మాట్లాడుకుంటూ పోతే ప్రతిదీ అవసరం లేని దాంట్లో టాప్ లేపుతున్నాం, అవసరం ఉన్న దాంట్లో ఏమో వెనకబడిపోతున్నాం.